ఇక జిల్లాలకు హైడ్రా తప్పు చేసిన ఎవరిని వదలం. కబ్జాల వల్లే వరదలు, చెరువుల ఆక్రమణపై స్పెషల్ డ్రైవ్. ఇది క్షమించరాని నేరం. ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసిన వారిని వదలమంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక రంగనాథ్కు ప్రమోషన్, హైడ్రా కమిషనర్కు అదనపు బాధ్యతలు, చెరువుల పరిరక్షణ కమిటీ చైర్మన్ పోస్ట్. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ అట. ఇక పక్కనే దోస్తులే చంపిండ్రు. పుట్టినరోజు వేడుకల్లో విషాదం, సాఫ్ట్వేర్ ఉద్యోగిని స్విమ్మింగ్ పూల్లో తోసేసిన ఫ్రెండ్స్. అబ్బా, ఇంత మంచి మిత్రులయ్యా. ఇక ఎస్ఆర్ కాలేజీ సీజ్, నెక్స్ట్ వాళ్ళేనా? దీని గురించి మీకు ఇండియా చెప్తా. ఇక్కడ సీజ్ చేసిరు బరాబరే, మరి విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి మీకు చెప్తా దాని గురించి ఏందనేది. ఇక హరీష్ పై అటాక్, ఖమ్మంలో ఉద్రిక్తత వాతావరణం. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ. ఇక పక్కనే మేమున్నాం, ఎన్టీఆర్, బాలకృష్ణ, మహేష్ బాబు ఆపన్నహస్తం. వరద బాధితులకు తలో కోటి విరాళం. అదే బాటలో మరికొందరు హీరోలు. ఒకరోజు వేతనం 130 కోట్లు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు. ఇక మాటలు ఎక్కువ, పని తక్కువ, ప్రశ్నిస్తే మాపై దాడులు చేస్తారా? ప్రభుత్వం వైఫల్యం వల్లే భారీ నష్టం అంటున్న హరీష్ రావు. ఇది తొలివేలో హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక ఈనాడు విషయానికి వస్తే, ధ్వంసమైన ఇల్లు, నిరాశ నిండిన కళ్ళు. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలను కక్కావికలం చేసిన వరదలు. ఇల్లు బురదమయమై పొలాల రాళ్లపాలై దయనీయ పరిస్థితులట. ఖమ్మంలో కన్నీటి కాలనీలు, ఇళ్లలో 4 అడుగుల మేర ఒండ్రు మట్టి మేటలు. అంటే మొత్తం బురద అయిన తర్వాత బురదంతా నానిపోయాడు, అతుక్కుని ఉంటుంది కదా, 4 అడుగుల మేర ఉన్నదట ఆ బురదంతా. ఇక కబ్జాల వల్లే ఖమ్మం మునిగింది. మహబూబాబాద్ వరదలకు అదే కారణం. చెరువుల ఆక్రమణలపై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్. ఇక ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే భారీ నష్టం. వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరించినా పట్టించుకోలేదు. పంట నష్టం పోయిన రైతులకు ఎకరాకు 30,000 పరిహారం ఇవ్వాలి. అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లేందుకు మా పార్టీ సిద్ధమంటున్నారు హరీష్ రావు. ఇక ఖమ్మంలో పరామర్శకు వెళ్లిన బారాస నేతల కార్లపై రాళ్ల దాడి. నిన్న జేఏసీ, ఉద్యోగుల జేఏసీ మొత్తం కూడా కలిసి తమ ఒక్కరోజు పనిచేసిన తర్వాత వచ్చిన జీతభత్యాన్ని ఇచ్చారట. సుమారు 130 కోట్ల రూపాయలు అయినాయట అవి. ఇక మేమున్నామని మీకేం కాదని, వరద బాధితులకు ప్రభుత్వ ఉద్యోగుల ఆపన్నహస్తం. ఆ తర్వాత చిత్రసీమ దాతృత్వం, వరద బాధితుల కోసం తెలుగు రాష్ట్రాలకు సినీ ప్రముఖులు విరాళాలు. 1 కోటి చొప్పున ప్రకటించిన బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు. ఇక ఏఐ హబ్గా తెలంగాణ ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. నిన్న ఈనాడుతో పాటు ఇంటర్వ్యూలో కావచ్చు, ఇక్కడ మీరు చూసారు కదా, ఈ పర్సన్ జయేష్ రంజన్. మీరు అబ్జర్వ్ చేస్తే గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వంలోకి అన్ని శాఖల అధికారులు, అన్ని శాఖల సెక్రటరీలు మారిపోయారు. అన్ని శాఖల సెక్రటరీలు పదవులు మారిపోయారు, అన్ని శాఖల వాళ్ళు మారిపోయారు. కానీ మారని ఒకే ఒక్క వ్యక్తి ఈ ప్రభుత్వాలు మారినా కూడా అంటే జయేష్ రంజన్. ఎందుకనంటే ఇక్కడ కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్న ఆయన హెల్పే కావాలి, శ్రీధర్ బాబు ఐటీ మంత్రిగా ఉన్న ఆయన హెల్పే కావాలి. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటిది, ఆయన అనేది చాలా కీలకం. సో ఐటీ రంగంలో గతంలో కేటీఆర్ తీసుకొచ్చినటువంటి ఆ పెట్టుబడులు కావచ్చు, ఐటీ రంగాన్ని టీ హబ్బులు, ఆ హబ్బులు, ఈ హబ్బులు అని ఉన్నాయి కదా, ఈ హబ్బులన్నింటికి కూడా మూల కారణం బ్రెయిన్ చైల్డ్ ఈయన థాట్సే. ఇన్ని శాఖల అధికారులు మారినా కూడా జయేష్ రంజన్ మారడం లేదంటే ఆయన ప్రియారిటీ ఏందని అర్థం చేసుకోవాలి. దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇన్ డీటెయిల్గా. ఇక అత్యాచార నిందితుడికి ఉరి, అపరాజిత బిల్లుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఏకగ్రీవం ఆమోదం. ఇక ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 9 మంది మావోయిస్టుల మృతి. ఇక నేటి సాయంత్రానికి రైళ్ల పునరుద్ధరణ. తాళ్లపూసపల్లి, మహబూబాబాద్ మధ్య దాదాపు పూర్తి. కీలక దశలో ఇంటికాన్నే కే సముద్రం మార్గ పునరుద్ధరణ. దాదాపుగా 450, 460 రైల్స్ ఏవైతే రద్దయిపోయినాయో ఈరోజు సాయంత్రం నుంచి మళ్ళీ తిరిగి ప్రారంభం కాబోతున్నాయట. ఇక దీప్తి కంచుమోత, ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం దీప్తి గురించి ఇన్ డీటెయిల్గా. ఇక విద్యా కమిషన్కు పచ్చ జెండా, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. త్వరలో చైర్మన్, 3 సభ్యుల నియామకం. మెంబర్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి. శిశు విద్య నుంచి వర్సిటీ విద్య వరకు సమగ్ర విధానాల రూపకల్పన కమిషన్ లక్ష్యం. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది రైతుకు సంబంధించి ఒక కమిషన్, విద్యా కమిషన్ 2 ఏర్పాటు చేస్తామని. దాంట్లో మొదటగా విద్యా కమిషన్కి సంబంధించి ఏర్పాటు అయిందట. అంటే ఎవరు మెంబర్స్, చైర్మన్ ఎవరు కన్ఫర్మ్ కాకపోయినా కూడా ఒక ఉత్తర్వులు జారీ చేసిందట, ఒక జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. కాకపోతే ఆవుల స్మగ్లర్గా భావించి ఇంటర్ విద్యార్థి కాల్చివేత. కారుతో 30 కిలోమీటర్లు వెంబడించి కాల్పులు. ఢిల్లీ ఆగ్రా రహదారిపై దారుణం. గోరక్షణ మూకకు చెందిన 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.
ఈ కారులో ప్రయాణిస్తున్న వారిని ఆవుల స్మగ్లర్గా భావించి కాల్చులు మొదలుపెట్టిరట. దీని అత్యుత్సాహం అనుకుందామా, ప్రొటెక్షన్ అనుకుందామా, ఏమనుకుందాం? పక్కనే దీప్తి జవాన్జీ గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకున్నాం. ఇక అమీన్పూర్లో కూల్చివేతలు, హైడ్రా ఆదేశాలతో రంగంలోకి అధికారులు, సర్కారీ భూముల్లో నిర్మాణాల తొలగింపు అడ్డుకునేందుకు మున్సిపల్ చైర్మన్ యత్నం, పోలీసుల జోక్యంతో వెనక్కి తగ్గిన వైనం, ఐలాపూర్ తండాలో హద్దురాలు తొలగింపు, ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ గేట్తో పాటు సెక్యూరిటీ గది ప్రహారీని కూల్చివేసిన అధికారులు. ఇక్కడ అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పేరేంది, పాండురంగారెడ్డి ఏదో ఉన్నది, ఆయన డైరెక్ట్గా అక్కడ కబ్జాలు పెట్టిందంట. షట్టర్ ఆయన ఉన్నాయంట, అలా అక్కడ ఉన్న షట్టర్ ఆయనంట. ఇక గట్ల ఉంటేలే పదవులు ఉన్నోళ్ళే కబ్జా పెట్టి షట్టర్ అడ్డగోలు చేసినాక ఇక సామాన్య ప్రజలు కానీ ఇంకా కొనుగోలుదారులు కానీ ఇంకా వాళ్ళు ఏమంటారు తక్కువకు వస్తుందని కొనుక్కోకపోతే ఏం చేస్తారు? ఇక చుక్కల మనుతో చత్వారానికి చెక్, ముంబై కంపెనీ కొత్త ఐ డ్రాప్స్, ఒక్క చుక్క వేస్తే 6 గంటల పాటు రీడింగ్ గ్లాసెస్ అవసరమే ఉండదు. అక్టోబర్ నుంచి అందుబాటులో కట. ఇక ఖమ్మంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ బాహాబాహి. ఇక సీఎం అంకుల్ ఇది నా వంతు, కిడ్నీ బ్యాంకులో దాచుకున్న 3,000 అందజేసిన మహబూబాద్ జిల్లాకు చెందిన 10th విద్యార్థి. ఇక వీరాలలో పోటాపోటీ ఉద్యోగ సంఘాల మధ్య ఆధిపత్య పోరు, 100 కోట్లు ప్రకటించిన తెలంగాణ ఉద్యోగులు, జేఏసీ చైర్మన్ 130 కోట్లు ఇస్తామన్న ఐకాసా చైర్మన్. ఉద్యోగుల జేఏసీ చైర్మన్ 100 కోట్లు ప్రకటిస్తే 130 కోట్లు ఇస్తామని ఐకాసా చైర్మన్ అంటున్నాడట. పింఛన్దారుల ఐకాసా 33 కోట్ల విరాళనమాట. ఇక పంప్ హౌజులు గాలికి, నిర్వహణపై నిర్లక్ష్యం, అధికార తనిఖీలో వెల్లడి, వట్టెం పంప్ హౌస్ మునక, 4 మోటార్లపై ప్రభావం. ఇక 24కు చేరిన మృతుల సంఖ్య, వానలు వరదలతో రాష్ట్రంలో తీవ్ర నష్టం, నేడు 4 జిల్లాల్లో భారీ వర్షాలు, రేపు ఎల్లుండి తేలికపాటి వానలట. ఇక వర్షాలే వర్షాలు. ఇక జల విద్యుత్పై నిర్లక్ష్యం, యూనిట్ల రిపేర్లను పట్టించుకొని జెన్కో, సికింద్రాబాద్ విజయవాడ రైలుకు నేటి సాయంత్రం నుంచి అనుమతి. ఇక రాష్ట్రమంతా హైడ్రా పేరు వింటేనే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆక్రమణలకు పాల్పడేటువంటి అక్రమార్కులకి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. తాజాగా హైడ్రా తెలంగాణ మొత్తం విస్తరిస్తే ఎవరు పెద్దగా ఎఫెక్ట్ అవుతారు? సామాన్య జనం ఎఫెక్ట్ అవుతారా? రైతులు ఎఫెక్ట్ అవుతారా? ఎవరు ఎఫెక్ట్ అవుతారు? ఊర్లలో కబ్జాలు పెట్టేది ఎవరి? ప్రజాప్రతినిధులో, లేకుంటే చిన్న చితక అధికారులు. ఇంకా చాలా క్లియర్గా గత 10 సంవత్సరాల కబ్జాలు పెట్టింది ఎవరయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వీళ్ళే కబ్జాలు పెట్టింది. మరి గాలకే ఇప్పుడు ఇక ఎఫెక్ట్ అంతా. ఇక చూసుకో, రేపటి నుంచి మొదలైతే ఈ బుల్డోజర్ ఇటువైపు నుంచి ఏదో చేతుకులో కొడితే అర్థం కాదు. ఇక బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక రూపం బట్టబయలైంది, బుల్డోజర్ నీతిపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని స్వాగతించిన రాహుల్ గాంధీ. ఇక తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ 3 సభ్యులు, 2 ఏళ్ల కాల పరిమితి, ప్రాథమిక నుంచి వర్సిటీ వరకు నాణ్యత పెంపునకు సూచనలు. ఇక జీవో జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం, చైర్మన్గా ఆకునూరు మురళి (?). ఆకునూరు మురళియా లేకపోతే ఇంకొక పేరు వినబడుతోంది, హరగోపాల్ పేరు వినబడుతోంది, ప్రొఫెసర్ హరగోపాల్ పేరు వినబడుతోంది. ఇక బాబోయ్ లేక్ వ్యూ, చెరువు ఫేసింగ్ ప్లాట్ల అమ్మకాలపై హైడ్రా దెబ్బ, మా అపార్ట్మెంట్కు మంచి లేక్ వ్యూ ఉంది, ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం హైదరాబాద్లో కాంక్రీట్ జంగల్లో ఎక్కడ ఉంటుంది, అందుకే మా ప్రాజెక్ట్కు డిమాండ్ ఎక్కువ, బుక్ చేసుకుంటే ఇప్పుడే చేసుకోండి, ఆలస్యం చేస్తే లేక్ వ్యూ ఉన్న ఫ్లాట్లు దొరకవు. ఇదేం తెలుసా? ఇదేంటిది? ఇది రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసేటువంటి ఆ కంపెనీల యొక్క యాడ్ ఇదంతా కూడా. లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ తాజాగా 3 BHK 4 BHK చాలా తక్కువ ధరలో, కేవలం డౌన్ పేమెంట్ 10% మాత్రమే. ఇవన్నీ మనం టీవీలో యాడ్లు చూస్తూ ఉంటాం, రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించి యాడ్లు చూస్తూ ఉంటాం. అది కొంటే హైడ్రా వచ్చి కూలగొట్టడే ఖాయం అని చెప్పి మీరు మర్చిపోకండి. లేక్ వ్యూ అంటే కథం ఆగమైనట్టే. ఇక ఇదేంది ఇక్కడ లేక్ వ్యూ అని చెప్పి మొత్తం చెరువులనే కడిచివి. దుర్గం చెరువు చుట్టూంటే మీరు పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడికే నోటీసులు వచ్చినాయంటే మీరంతా సామాన్యులం. సో లేక్ వ్యూలు, గీక్ వ్యూలు అంటే ఫస్ట్ ఆ యాజమాన్యం దొరకబట్టి ఏడికెళ్ళి వచ్చింది భూమిని ఫస్ట్ వాళ్ళు అందుకోర్రి. ఈ హైడ్రా అధికారులు ఫస్ట్ ఆడికి పోవాలి. లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అని ఎవరైనా ప్రచారం చేస్తే ఫస్ట్ అక్కడికి పోయి వాళ్ళ రియల్ ఎస్టేట్ యాజమాన్యాన్ని అందుకోవాలి. ఇక మరొక 6 గ్రామాలు విలీనం, మహా హైదరాబాద్లో మొత్తం 51 పంచాయతీలు విలీనం. నిన్న 45 పంచాయతీలు విలీనం చేసినటువంటి వార్త మనం చూసాం. తాజాగా 51 పంచాయతీలు అంటే సుమారుగా మొత్తం కలిపి 51, మరొక 6 గ్రామాలు ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనమైన తర్వాత సమీప మున్సిపాలిటీలో కలుపుతూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. త్వరలోనే ఈ పురపాలికలు జిహెచ్ఎంసీలోకి పోతాయి. ఇక అంటే జిహెచ్ఎంసీ అనేది ఏడు దాకా అంటే ఔటర్ రింగ్ రోడ్ ఉన్న వరకు మొత్తం కూడా జిహెచ్ఎంసీ కాబోతున్నది. ఆ జిహెచ్ఎంసీ మొత్తం కూడా ఇప్పుడు 150 కార్పొరేషన్లు ఏమో ఉన్నాయి, దాన్ని పూర్తిగా కూడా విస్తరించే అవకాశం ఉన్నది. డివిజన్ల రూపురేఖలు మారబోతున్నాయి. ఇది ఒకటే కాకుండా ఇంకొక ప్రణాళిక 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి పూర్తిగా జిహెచ్ఎంసీ ఇక్కడ 51 పంచాయతీల్ని ముందుగా అక్కడ దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో కలిపేసిర్రు.
తర్వాత ఈ మున్సిపాలిటీలని ఈ పురపాలికలను మొత్తం కూడా జిహెచ్ఎంసీలో కలపబోతున్నారు. కలిపిన తర్వాత ఉదాహరణ కనుక ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం జిహెచ్ఎంసీ అనుకుంటే ఈ జిహెచ్ఎంసీ ప్రస్తుతం ఓన్లీ 150 డివిజన్లు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే. దీన్ని ఇంకా విస్తరించి 4 రకాలుగా నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ ఇట్లా 4 జోన్లుగా విభజించే అవకాశం కూడా ఉన్నదట. ఒకటి పూర్తిగా ఇవన్నీ కూడా ఇక్కడ ఏవైతే మున్సిపాలిటీలు ఇతరత్ర కార్పొరేషన్ అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు హైదరాబాద్ ఉన్నదంటే కొంచెం ఆ తార్నాక దాటిందంటే అటు పోతే మళ్ళీ ఫిర్జాది కూడా వస్తుంది, బోడుప్పల్ మున్సిపాలిటీ వస్తుంది, బోడుప్పల్ కార్పొరేషన్ వస్తుంది, ఇంకా కొంచెం ఇటు పోతే నిజాంపేట, మణికొండ, ఇవన్నీ ఇన్ని రకాలు కాకుండా మొత్తం జిహెచ్ఎంసీలో కలిపేస్తారట. ఇక మొత్తం జిహెచ్ఎంసీలో కలిపేసి జిహెచ్ఎంసీలో జోన్ల వరకు విభజిస్తారా లేకుంటే మొత్తం ఒక రకంగా ఉంచుతారా చూడాలి మరి ఏమైంది అనేది. దాదాపుగా ఇప్పటికే 15 నియోజకవర్గాలు ఉన్నాయి సుమారుగా జిహెచ్ఎంసీ పరిధిలో, ఇంకా విస్తరించబోతున్నాయి అయితే అదంతా కూడా. ఇక ప్రేమం హీరో నివిన్ పౌలిపై అత్యాచారం కేసు సూపర్, ఇంకేంది. ఇక వైరముత్తుపై పోరాటంలో వెనకడుగు లేదంటున్న చిన్మయి శ్రీపాద. సో తర్వాత బస్తర్ అడవుల్లో ఎన్కౌంటర్, 9 మంది నక్సల్స్ మృతి, 1.45 లక్షల కోట్లతో రక్షణ కొనుగోళ్లు, విమానాలు, యుద్ధ ట్యాంకులు, రాడార్లు, అత్యాధునిక గస్తీ నౌకలు 99% దేశీయంగా తయారైనవే, ప్రతిపాదనలకు డిఎస్సి ఆమోదం. ఇంకా వెలుగులో హెడ్లైన్స్ చూస్తే కనుక ప్రభుత్వ ఉద్యోగుల విరాళం 130 కోట్లు, వరద బాధితులకు అండగా నిలిచిన ఎంప్లాయీస్, సీఎంఆర్ఎఫ్ ఒకరోజు వేతనం, టాలీవుడ్ నుంచి ముందుకొచ్చిన నటులు, తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు 50 ఇచ్చిరా, కోటి ఇచ్చిరా వీళ్ళంతా కలిసి, ఓ దగ్గర కోటి ఉన్నది, ఓ దగ్గర 50 ఉన్నది. ఇక జిల్లాల్లో ఆక్రమణలపై యాక్షన్ ప్లాన్, కలెక్టర్లు హైడ్రా తరహా వ్యవస్థలతో ముందుకెళ్లాలన్న సీఎం, ముందస్తు చర్యలతో ప్రాణ ఆస్తి నష్టం తగ్గించడం, మిషన్ కాకతీయతో చర్యలను పటిష్టం చేస్తే ఎందుకు తెగుతున్నాయి, పువ్వాడ అజయ్ ఆక్రమణలతోనే ఖమ్మం మునిగింది, హరీష్ ఆ ఆక్రమణని తొలగించు, వరద బాధితులకు కేంద్రం నుంచి సగం పరిహారం విడుదల ఇప్పించాలి, కేటీఆర్ అమెరికాలో జల్సాలు చేస్తూ ప్రభుత్వం విమర్శిస్తున్నాడని ఫైర్, ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, ఇక చనిపోయిన సైంటిస్ట్ అశ్విని కుటుంబానికి ఉద్యోగం, ఇల్లు ఇస్తామని హామీ. ఇక వరదలకు ముందే అప్రమత్తం, జిల్లాలోనూ డిఆర్ఎఫ్ బృందాల ఏర్పాటు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ను అసెట్ ప్రొటెక్షన్ కూడా. ఇక ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంది, అవసరమైన ఎక్విప్మెంట్ కొనుగోలుకు సీఎం రేవంత్ ఆదేశం, ఏటా సెప్టెంబర్ అక్టోబర్లోనే భారీ వర్షాలు వరదలు. ఇక సెప్టెంబర్ మొదలైంది కదా, ఇంకా వర్షాలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఇక మన దీప్తికి కాంస్యం, ఇక 7 జిల్లాల్లో 100 సెంటీమీటర్ల వాన, ఇప్పటివరకు వారం రోజుల నుంచి 100 సెంటీమీటర్ల వాన పడ్డదట. ఈ డైరెక్ట్ ఒకరోజు 100 సెంటీమీటర్లు పడితే ఇక ఊరు ఉండదు కానీ వారం రోజుల నుంచి ఉంటుంది భవిష్యత్ అంతా. ఇక ములుగు జిల్లాలో అత్యధికంగా 139 సెంటీమీటర్లు, రాష్ట్ర వ్యాప్తంగా 80 సెంటీమీటర్ల నమోదు, సంగారెడ్డి మినహా రాష్ట్రమంతటా సగటు కంటే ఎక్కువ వానలు, కరువు జిల్లా పాలమూరులోనూ రికార్డు స్థాయిలో వర్షాలు. ఇక అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ అక్రమ నిర్మాణాల కూల్చివేత, తుమ్మల పాండురంగారెడ్డి ఉంది ఆయన పేరు. ఇక సర్వే నెంబర్ 462లో భారీ షెడ్ల తొలగింపు, స్పోర్ట్స్ ఆడిటోరియం ఇతర నిర్మాణాలు నిలమట్టమట. ఇక కాళేశ్వరం అక్కడకు రాలే, ఎల్లంపల్లి నుంచే ఎత్తిపోతలు, సుందిల్లా అన్నారం గేట్లు ముయ్యలే, ఆ గేట్ల నుంచి తిరిగి పంపుల ద్వారా కాళేశ్వరంలో పోయించలే, శ్రీ ఎల్లంపల్లి ప్రాజెక్టులో పోయించలే, కేవలం అవన్నీ ఉత్సవ విగ్రహాలు అనేది గతంలో చెప్పుకొచ్చినాం. కానీ వాటిని అట్లాగా వదిలేయకండి, వాటిని ఉపయోగంలోకి తీసుకురండి అనేది మా డిమాండ్. సో సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ, సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఓ రకంగా చిన్నగా చెప్పే ప్రయత్నం చేస్తాం మీకు. సో ఇక్కడ మేడిగడ్డ, తర్వాత అన్నారం, తర్వాత సుందిల్లా, ఇది శ్రీపాద, ఎల్లంపల్లి. సో గోదావరి నది ఇటు పోకుండా వాళ్ళు రివర్స్ పంపి ఇక్కడ అడ్డుకట్ట వేసి దీన్ని మళ్ళీ తీసుకొచ్చి అన్నారంలో పోయించి, అన్నారం నుంచి మళ్ళీ ఇక్కడ అడ్డుకట్ట వేసి మళ్ళీ దీనిలో నుంచి సుందిల్లో పోయించి, ఇక్కడ అడ్డుకట్ట వేసి దీని నుంచి ఎల్లంపల్లి పోయించేది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో మెయిన్ ప్రాసెస్, ఫస్ట్ ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ అయితేనే మేడిగడ్డ, ఇది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ నుంచి అన్నారంలోకి, అన్నారం నుంచి సుందిల్లోకి, ఆ తర్వాత ఎల్లంపల్లిలోకి. అయితే ఈ 3 ఇప్పుడు పనిచేయలేదట, ఈ 3 గేట్ కూడా ఎత్తేసే ఉన్నాయి, ఈ 3 పనిచేయలేదట. కేవలం పనిచేసిందంతా కూడా ఎల్లంపల్లె, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు నుంచి రంగనాయక సాగర్, అన్నపూర్ణ బ్యారేజ్, అన్నపూర్ణ బ్యారేజ్ నుంచి రంగనాయక సాగర్ నుంచి ఇప్పుడు మల్లన్న సాగర్. సో మొత్తం ఇప్పటివరకు 50 టీఎంసీలు ఉన్నటువంటి మల్లన్న సాగర్కి సుమారుగా 20 టీఎంసీలు నింపేసిరట. వీటన్నింటికి కారణం ఎల్లంపల్లి అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తున్నది. ఇక కాళేశ్వరం అక్కరకు రాలే అంటున్నది, అక్కరకు రాలే అని తీసి పారేస్తే అసలు బాగుండు, ఎందుకంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు.
దాని ఉపయోగంలో తీసుకురారు, ఎట్లా ఉపయోగపడదో ఉపయోగంలో తీసుకురారు. అక్కడికి రాలేదని ఉత్తగా అట్టిగా బారేసినాం అనుకో, అది ఆగమవుతుంది, ఆగం పంచాయతీ అవుతుంది. కొన్ని కోట్లు పెట్టి కట్టినాం దాన్ని. ఎట్లా ఉపయోగం తీసుకురావాలి మరి. 35 రోజుల్లో 25 టీఎంసీ నీళ్ళు లిఫ్టింగ్. కాస్త లేట్ అయినా ఆదుకున్న ఎస్ఆర్ఎస్పీ నిండుతున్న మిడ్ మానేరు, లోయర్ మానేరు, మల్లన్న సాగరు. ఇక ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 9 మంది మావోయిస్టుల మృతి. ఇక ఆర్ఎండ్బి ఈఎన్సీ గణపతి రెడ్డి రాజీనామా, ప్రభుత్వానికి రిజైన్ లేక మధుసూదన్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ సర్కార్ ఉత్తర్వులు. ఈ సమయంలో ఎందుకు రాజీనామా చేసిండు? ప్రభుత్వ ప్రోద్బలం ఉన్నదా, లేకుంటే స్వచ్ఛందంగా రాజీనామా చేసిండా? ఓవైపు కొన్ని విషయాల్లో కొన్ని కమిషన్లు ఏర్పాటు చేసి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఆర్ఎండ్బి ఈఎన్సీ ఇంజనీరింగ్ చీఫ్ రాజీనామా వేయడంపై కొన్ని చర్చనీయాంశం అవుతోంది. అయితే చుట్టూ వార్తలు చదువుకొచ్చి ఇది ఎందుకు ఆపినా అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదో ఆరోపణ చేసి వాళ్ళపై రాజకీయాలు చేస్తున్నారా, ఇంకోటి చేస్తున్నారా, వాళ్ళ పాపం రియాక్ట్ అవుతుంది ఏదో రకంగా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి తప్పకుండా రియాక్ట్ కావాల్సిందే, క్షేత్రస్థాయికి పోవాల్సిందే, ప్రభుత్వం ఆదుకోవాల్సిందే. ఎవరిని? వరద బాధితుల్ని. ఖమ్మం కావచ్చు, మహబూబాద్ కావచ్చు, ములుగు కావచ్చు, వరంగల్ కావచ్చు, అన్ని జిల్లాల్లో. కానీ ప్రేక్షక పాత్ర వహించి మీరు కొట్టుకోండి మేము చూసుకుంటూ కూర్చుంటాం అనేది అంటే ఎవరనంటే బీజేపీ అట్లే కనబడుతున్నది. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, ఓ రూపాయో 2 రూపాయలు కేంద్రం నుంచి పట్టుకొస్తాం, మనకు సాయం చేస్తాం, మనకు ఎక్కడ పెద్ద విపత్తు జరిగిందని మా విషయం మాట్లాడుకొస్తున్నారా? వాళ్ళు ఎప్పుడు వస్తారు తెలుసా? ఊర్ల పొంటి ఈ ముస్లిం హిందూ పంచాయతీలు ఉన్నా, లవ్ జిహాద్ లాంటివి ఉన్నా అప్పుడు వచ్చి అది దేశ విపత్తు, జాతి విపత్తులాగా మార్చేసి దాన్ని పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసి ఒకరు కొట్టుకునుడు, తన్నుకునుడు, పోలీసుల్లో వచ్చుడు, లాఠీ చార్జ్ చేసుడు, ఇటువంటి సమయంలో వాళ్ళు వస్తారు. కానీ ప్రజలకు ఇబ్బంది పడి వరదలు వచ్చో, విపత్తు వచ్చో, ఇంకేదో అక్కడ ప్రజలు తిండి లేక తినడానికి నీళ్ళు లేక, తాగడానికి నీళ్ళు లేక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడతారు చూసిర్రా. అటువంటి సమయం అది వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ప్రమాణాలు కావాలి, ఓట్లు కావాలి, తిట్లు కావాలి, ఒకరికొకరు ముస్లిం హిందువుల మధ్య రాజకీయాలు కావాలి, అవి కావాలి. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇక్కడ ఏమంటాడు, ఆయన జాతీయ విపత్తుగా ప్రకటించడం లేదు. ఎస్, ప్రకటించకు, కానీ కనీసం ఏమైనా పైసలు పట్టుకురావాలి కదా, ఖమ్మం అంత ఆగమైపోతే కనీసం మాట్లాడలే కదా. వేర్ ఈజ్ బండి సంజయ్ అన్న? బండి సంజయ్ అన్న ఏడున్నవే? బండి సంజయ్ అన్న ఎక్కడున్నారు మీరు? కేంద్ర సహాయ మంత్రి మీరు. ఈరోజు ఏదో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడో, లేకుంటే కరీంనగర్ పరిమితమైన ఎంపీఓ, లేకుంటే గతంలో పూర్వవైభవం మీకు గతంలో ఉన్న చరిత్రలో భాగం కార్పొరేటర్ కాదు బండి సంజయ్ గారు. ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి. ఒక ప్రకటన లేదే మీ నుంచి, బండి సంజయ్ మాట్లాడతలేడు. ఈటెల రాజేందర్ గారు అంటున్నారు కదంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షలు 50 లక్షలు ఇవ్వాలి ఒక్కొక్కరికి అని చెప్పుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి కరెక్టే సెటైర్ ఇచ్చిండు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు ఏం చేశారు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం తప్పు చేసింది అదే అంటగా మాట్లాడుకొచ్చారు బయటకు వచ్చినాక. కానీ ఆ పార్టీలో ఉన్న రోజులు పదవులు అనుభవించారు, మంచి కట్టడాలు చేసుకున్నారు, మంచి నిర్మాణాలు చేసుకున్నారు, మీరు సెటిల్ అయిపోయారు, లైఫ్ సెటిల్ అయిపోయింది. కానీ బయటికి రాగానే బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పారు. సరే, అది వ్యక్తిగత విషయమా రాజకీయం విషయం పక్కన పెడదాం, కానీ సమస్యలు వచ్చినప్పుడు మాత్రం మీరు స్పందించే విధానం ఏదైతే ఉందో మీ మీద చాలా అపారమైన గౌరవం ఉన్నది. తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక రకంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి మీరు ఒక ఐకాన్ కనబడతారు బీసీ వర్గాల్లో నుంచి. కానీ మీరు కొన్ని మాట్లాడేటువంటి మాటలు ఏదో రాజకీయాలు బీజేపీ ఎంకరేజ్ చేస్తుందో ఏమవుతుందో కానీ మాట్లాడే మాటలు కొంత ఇబ్బందికరంగా, అంటే మీ గురించి తప్పుగా ఆలోచించిన విధానం కానీ క్రియేట్ అవుతున్నది. కేంద్రం నుంచి అది పట్టుకొస్తామని మాట్లాడడం పాపాన పోలేదు. మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ ఎల్పీ లీడర్గా ఉన్నాడు. ఆయన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏమంటారు, సివిల్ సప్లైస్ క్యాంప్ బయటపెట్టిన అంటివి, రా ట్యాక్స్ అంటివి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత బట్టి విక్రమార్క, రబ్ అంటివి, రబ్బు ట్యాక్స్, ఇవన్నీ చెప్పిన మీరు కేంద్రం నుంచి ఇది పట్టుకొస్తాం, మేము బయట మాట్లాడతాం, ఖమ్మం ప్రజానికని పోయి కలిసేటువంటి ఆ పరిస్థితి లేదా? హైదరాబాద్ వదిలి వెళ్ళబుద్ధి అయితే లేదా? నిర్మల్ వదిలి వెళ్ళబుద్ధి అయితే లేదా? మీరు బీజేపీ ఇప్పుడు నేతగా ఉన్నారు కదా, 8 సీట్లు ఇచ్చారు కదా ప్రజలు మీకు, 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చారు కదా, కనీసం వాటికి పోయి వారు పరామర్శించే అది కూడా లేదా? మీ తరపున మీ కార్యకర్తల్లో మీరు రంగంలోకి దిగి అక్కడ సహాయ చర్యలు చేపట్టాల్సిన పని లేదా? రోజుగా ప్రెస్ మీట్ పెట్టి ఆ స్కామ్ బయట పెడతానా, మరి స్కామ్ ఏందో కథ ఏందో అర్థం కాదు, కానీ ఆ స్కామ్ బయట పెడతానా, ఈ స్కామ్ బయట పెడతానా అని చెప్పి మాట్లాడుకొస్తున్నారు. ఎస్, మీరు మాట్లాడడం తప్పేం లేదు, కానీ అక్కడికి పోయే పరిస్థితి లేదా? ఖమ్మం ప్రజానికం కేవలం బీజేపీ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దా? ఖమ్మం పట్ల మీకు చిత్తశుద్ధి లేదా? ఖమ్మంలో మీకు సీట్లు అవసరం లేదా? ఖమ్మంలో మీకు ఓట్లు అవసరం లేదా? ఖమ్మంలో పోటీ చేయరా? మీరు పోవాలి కదా కనీసం అక్కడికి. మీరు కీలక పదవులు ఉన్న రోజు బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నారు ఈరోజు. మీరు చూద్దాం ఇంకేం మాట్లాడిండు కిషన్ రెడ్డి అనేది ఇన్ డీటెయిల్గా చూసినప్పుడు చూద్దాం ఒకసారి.
ఇక చివరిగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, వట్టెం పంప్ హౌస్ మునక వరద నీటిలో పడి బాహుబలి మోటార్లు, ఉప్పొంగిన నాగనూలు, కుమ్మెర చెరువులు, అర్ధరాత్రి శ్రీపురం టన్నెల్కు ముంచెత్తిన వరద, చూస్తుండగానే 20 కిలోమీటర్ల మేర నీళ్లు, 100 కోట్ల ఆస్తి నష్టం, తప్పిన ప్రాణహాని, నీటిని తోడేందుకు నెలకు పైగా పట్టే అవకాశం. ఇప్పుడు ఈ వార్త చూడండి, ఇక్కడ ఎవరేం చేసిందో లేదు, సరే కొంత అధికార నిర్లక్ష్యం ఉన్నదా ఏమున్నదో పక్కన పెడదాం మనం. ఏం జరిగింది, పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి పంప్ హౌస్లు, వట్టెం పంప్ హౌస్ అనేది నీట మునిగిపోయింది. ఎస్ కరెక్టే కదా, వర్షాల కారణంగా నీట మునిగిపోయినాయి, బాహుబలి మోటార్లు నీట మునిగిపోయినాయి, 100 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఈ నమస్తే తెలంగాణ పోయిన ఏడు అంతకు ముందేడు 2 సార్లు వర్షాలు వచ్చి నీట మునిగిపోయినప్పుడు పోలీసులను మొత్తం సెక్యూరిటీ పెట్టి సుందిళ్ళ దగ్గర, లక్ష్మీ పంప్ హౌస్ దగ్గర, పార్వతీ పంప్ హౌస్ దగ్గర అడ్డం పెట్టింది. కానీ కనీసం వచ్చి అక్కడ సరస్వతి పంప్ హౌస్ దగ్గర, ఈ 3 పంప్ హౌస్ల దగ్గర పోలీసులను అడ్డు పెట్టి ఆడికి పోకుండా చేసింది. కానీ ఈ వార్త ఒక్కసారి నేసుకొచ్చిందా? ఈ రోజు వరకు కూడా ఆ మోటార్ రిపేర్ అయినాయా కాలేదా, పని చేస్తున్నాయా పని చేయయా, ఏమైందో ఎవరికి తెలియదు ఆ విషయం. వార్త వేసుకొచ్చిందా? ఇప్పుడు వేయాలి డెఫినెట్గా. మీరు ప్రశ్నిస్తున్నారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఈరోజు వట్టెం పంప్ హౌస్ మునక గురైంది, అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిందా, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిందా, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. వీటి గురించి ప్రశ్నిస్తాం డెఫినెట్గా మేము. కానీ గతంలో మీరు సుందిళ్ళ పంప్ హౌస్ కానీ, అన్నారం పంప్ హౌస్ కానీ, మేడిగడ్డ పంప్ హౌస్ కానీ, గోలివాడ కానీ, ఇవి నీట మునిగిపోయినప్పుడు మీరు ఎన్నిసార్లు వాటి గురించి వార్తలు రాసుకొచ్చిర్రు, ఎన్నిసార్లు వాటి గురించి చెప్పుకొచ్చిర్రు, ప్రజలకు ఏమైనా అవగాహన కల్పించిర్రా? కోట్ల రూపాయలు పెట్టి బాహుబలి మోటార్లు చెప్పి పట్టుకొచ్చారు విషయాలు కూడా ఉన్నాయి. అంతెందుకు, అది కూడా పెద్ద స్కామే. కాగ్ రిపోర్ట్లో డైరెక్ట్ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నది. కాగ్ రిపోర్ట్లో ఆ ఒక్కొక్క మోటార్కి 2 కోట్ల రూపాయలు అని చెప్పి క్లెయిమ్ చేసి డబ్బులు తీసుకున్నారంట. 2 కోట్ల రూపాయలు ఒక్కో మోటార్ కానీ కొనుక్కొచ్చారంట. కానీ వాస్తవానికి ఆ మోటార్ల విలువ ఎంత అంటే 60 లక్షల రూపాయలట. కాగ్ రిపోర్ట్లో పొందుపరుచున్నది, ఇది ఎవరు చెప్పింది కాదు. కాళేశ్వరం మీద ఇచ్చినటువంటి కాగ్ రిపోర్ట్లో ఈ అంశం ఉన్నది. 2 కోట్ల రూపాయలని చెప్పి వాళ్ళు పొందుపరిచి చెప్పినట్ట, కానీ అసలు రేటు దానికి 60 లక్షల రూపాయలేనట. అంటే ఒక్కో మోటార్ మీద 1,40,00,000 రూపాయలు ఎవరింట్లోకి పోయినాయి. ఆ రోజు మీరు కనుక ఇదే విషయాలు కనుక ప్రజలకు అవగాహన కల్పించినా, ఇదే విషయాలు కనుక మీరు వార్తలు ప్రచురించినా కూడా ఈరోజు నమస్తే తెలంగాణ విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజానికం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే కళ్ళకు అద్దుకొని రోజు వార్తలు చూసిందో, ఇలా వచ్చేటువంటి వార్తల్ని మనం పరిగణలోకి తీసుకున్నామో ఇప్పుడు అట్లనే ఉండేది. విషం జిమ్ముడు వార్తలు, కండువాలు కప్పుకునే వార్తలు రాస్తే ఈ రకంగానే ఉంటుంది. ఈ రకంగానే ఏమైపోతానంటే ఆఖరికి వస్తుంది దీన్ని బజ్జీలు ఏమంటారు, పొట్లా కట్టుకొని కూడా ఎవరు ఉపయోగించుకోరు. ఇప్పుడు ఇకనైనా వాస్తవాలను రాయడం మొదలుపెట్టండి. వాస్తవాలను. ఇక మంత్రుల వల్లే కాలువకు గండి, ఎస్కేప్ రెగ్యులేటర్లు, తూములు షట్టర్లు తెరవకుండా వెల్డింగ్, దాని పర్యావసనమే నడిగూడెంలో సాగర్ లెఫ్ట్ కెనాల్కు గండి. తర్వాత పరామర్శపై రాళ్ల దాడి, హరీష్ బృందంపై కాంగ్రెస్ గూండాగిరి, ఖమ్మం పర్యటనలో దౌర్జన్యం. ఇక 3 రోజులైన మురుగే, రోడ్లు ఇండ్లన్నీ బురదలోనే, ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త, శానిటేషన్ లేరు, బ్లీచింగ్ చల్లలేరు, చిమ్మ చీకట్లో ప్రాంతాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న మున్నేరు ముంపు బాధితులు. ఇక వరద బాధితులకు ఉద్యోగులు సాయం. ఇగో ఇంత వార్త, 130 కోట్ల రూపాయల సాయం చేసిన ఇంత వార్త. పొయ్యి పప్పులు ఉప్పులు ప్రింటెడ్ కవర్లు ఫోటోలలో ప్రచురించిన దాని మీద దాడి జరుగుతున్న మొత్తం సగం బ్యానర్ ఐటమ్ 10 ఫోటోలు అలాగే ఉన్నాయి. ఇగో 130 కోట్ల విరాళం ప్రకటించిన వార్త ఏమో చిన్న, ఇది ఇక్కడ ఈ సైజులో 2 లైన్లు రాసుకొచ్చారు ఆడికే, ఇంకా అది ఎక్కువ అనిపించింది వాళ్ళకు. ఇక ఆదివాసీ మహిళపై లైంగిక దాడికి యత్నం, ఆటోలో అఘాయత్యం, ఇనుపరాడుతో ముఖంపై దాడి, తీవ్ర రక్తస్రావమైన స్పృహ తప్పి పడిపోయిన బాధితురాలు. ఇక ఔటర్ లోపలి గ్రామాలన్నీ మున్సిపాలిటీలోకి, 51 గ్రామ పంచాయతీల విలీనంపై ఆర్డినెన్స్, ఫిబ్రవరిలో మున్సిపాలిటీలన్నీ జిహెచ్ఎంసీ కిందికి. ఇక ప్లీజ్ మీ లంచం వాపస్ తీసుకోండి. ఏసీబీకి చెక్కిన డిప్యూటీ సిటీఓ, జీఎస్టీ లైసెన్స్కు 10,000 లంచం, రెడీ హ్యాండెడ్గా దొరికిన వెంకటేశ్వర్ రెడ్డి. అధికారులు ఎవరైనా లంచం ఇస్తే వద్దొద్దు మీ లంచం మీరు తీసుకోండి రివర్స్ చేస్తున్నట్టు. అదే ప్రభుత్వం నడపడం అంటే, అది పనితీరంటే. ప్రస్తుతం ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో చీఫ్ గవర్నర్ సివి ఆనంద్ ఉన్నాడు, భారీ వాన్పిస్తున్నాడు నిజంగానే. ఇక కాంస్యదీప్తి, ఆర్థిక శాఖలో బిల్లుల దందా, చేయి తడిపితేనే నిధుల విడుదల, 10 నెలల కిందట బిల్లు కాదని 10 రోజుల కిందట బిల్లుకు మోక్షం, టీచర్ల జీపీఎఫ్ పార్ట్ బిల్లో దందా, ప్రాధాన్య క్రమాన్ని
ఆ గాలి కొదిలిన ఆర్థిక శాఖ. కేసీఆర్ హయాంలో నెలలోపే మంజూరు. అబ్బో. గురుకుల గెస్ట్ లెక్చర్లు 1000 మందిపై వేటు. ఇంకా ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి. సో మొత్తం మీద అన్ని వార్తాపత్రికలు కూడా ఖమ్మంకి సంబంధించినటువంటి వార్తలు హైలైట్గా ఉన్నాయి. సో ఖమ్మం వార్తలతో పాటుగా మరోవైపు హైడ్రా విస్తరణ గురించి కూడా ఉంది. సో ఇంకొక విషయం మీకు చెప్పుకొస్తా. హైడ్రా ఎఫెక్ట్తోని తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి. ఎట్లా పడిపోయినాయి అంటే జూలై మాసంలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి అధికారులు వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, 11 కోట్ల రూపాయలు వచ్చిన రిజిస్ట్రేషన్ల ద్వారానే 1100 కోట్లు. ఇప్పుడు తాజాగా చూస్తే 1100 కోట్లు అప్పుడు రిజిస్ట్రేషన్ ద్వారా కేవలం వాళ్ళు డబ్బులు సంపాదించడం అంటే ఆ ప్రభుత్వానికి ఆదాయం వస్తే హైడ్రా ఎఫెక్ట్తో రిజిస్ట్రేషన్ తగ్గుముఖం పెట్టినాయట. సుమారుగా 782 కోట్లు మాత్రమే ఈ నెల ఆగస్టులో వచ్చినాయట. అంటే సుమారుగా 300 పైచిలకు ఆదాయం తగ్గింది. 380 సుమారుగా ఆ అంచనా ప్రకారంగా ఆదాయం తగ్గింది. జూలై నుంచి ఆగస్టు వరకే 300 కోట్ల ఆదాయం తగ్గిందని అర్థం చేసుకోండి. అంటే ఏ స్థాయిలో హైడ్రా ఎఫెక్ట్ ఉందనేది. సో ఒకవైపేమో రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచుతాం, రిజిస్ట్రేషన్ రేట్లు పెంచుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తోంది. మరి రిజిస్ట్రేషన్ పెంచిన ఛార్జీలైనా వాళ్ళ ప్రభుత్వం వసూలు చేయాలంటే ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉండాలి కదా. కానీ ఆ స్థాయిలో అమ్మకాలు కొనడం జరగడం లేదు, రిజిస్ట్రేషన్ జరగడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందట. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? రిజిస్ట్రేషన్ల మీదనే ఆదాయం గడించాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామని ముందుకు వచ్చింది. కానీ వాస్తవానికి ఆ పరిస్థితి లేదట. డెఫినెట్గా హైడ్రా ఎఫెక్ట్ అయితే కనబడుతోంది. రిజిస్ట్రేషన్ ఛార్జీల పైన కూడా అనుకున్న స్థాయిలో రిజిస్ట్రేషన్ జరగడం లేదు. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ల యొక్క ఆదాయం తగ్గింది. 300 కోట్లకు పైచిలుగా ఆదాయం తగ్గింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.